హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా పడ్డ వానలతో రోడ్లపై వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసి, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల ఇళ్లలోకి వరదొచ్చి చేరింది. స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తూ ఉండడంతో సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటికి పంపించి వేశారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసీ వరద ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్లో ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను దారి మళ్లించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్ నగర్ వరకే అనుమతినిచ్చారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరంఘర్ వరకే నడిపేలా చర్యలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్కే అనుమతినిచ్చారు. భారీ వర్షం కారణంగా ముసారంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసారంబాగ్ బ్రిడ్జ్ పైకి వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇక భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో అంబర్పేట్లోని ముసారంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జ్ పై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక వంతెన వద్ద వైపు నుంచి దారి మళ్లించారు. హైదరాబాద్ పాతబస్తీ, బండ్లగూడ, పటేల్ నగర్ ప్రాంతంలో వర్షపు నీటితో పాటు మురుగునీరు కొన్ని ఇండ్లలోకి చేరింది. జియాగూడ, పురాణాపూల్ మధ్య భారీగా వరద నీరు నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. పురాణాపూల్ రోడ్లో ప్రమాదకర స్థాయి నీరు కనిపిస్తోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తిన నేపథ్యంలో దానిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. ఎంజీబీఎస్ నుంచి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా పురాణాపూల్ వద్ద మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. ముందుగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకుందాం రవిచంద్రని. రవిచంద్ర, ఆల్రెడీ అక్కడ బ్రిడ్జిని మూసివేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఎంజీబీఎస్ దగ్గర పరిస్థితి భయానకమైన పరిస్థితి ఉంది. మూసీ నది ఎంజీబీఎస్కు రెండు వైపుల నుంచి మూసీ నది ప్రవహిస్తుంది. ఇటు అఫ్జల్గంజ్ వైపు ఉన్నాం మనం. అఫ్జల్గంజ్ వైపు ఉన్నట్టుగా మూసీ ఆ ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఆ బ్రిడ్జి పైనుంచి దునుకుతున్నాయి నీళ్లు. ఆ విధంగా చూడొచ్చు నీళ్లు ఏ విధంగా బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్నాయో స్పష్టంగా చూడొచ్చు. దీంతో పైన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి, ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతోటి హిమాయత్ సాగర్ జలాశయానికి 11 గేట్లు ఎత్తారు. పక్కనున్నట్టుగా ఉస్మాన్ సాగర్కి 15 గేట్ల ఎత్తడంతో 35,000 క్యూసెక్ల వరద రావడంతో నదిలోకి, మూసీ నదిలోకి రావడంతో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎంజీబీఎస్ బస్టాండ్ మధ్యలో ఉంది. రెండు వైపులా కూడా, అవతల వైపు యువతల వైపు ఎంజీబీఎస్ రెండు వైపులా కూడా పరిస్థితి మూసీ ఏ విధంగా ఉగ్రరూపం దాల్చిందో చూడొచ్చు. చాలా భయానకరంగా ఉంది పరిస్థితి. మూసీ
పరివాహక ప్రాంతాలని కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎంజీబీఎస్కు రావాల్సిన బస్సులు కూడా రానట్టుగా పరిస్థితి, అన్ని బస్సుల్ని ఆపేశారు. వచ్చేటట్టుగా ప్రయాణికులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ అందరినీ కూడా బయటకు పంపించేశారు. పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇటువైపు కూడా చూడొచ్చు, పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడికి వచ్చేటట్టుగా బస్సుల్ని కూడా పంపించేశారు. ఇక్కడ అటు విజయవాడ కావచ్చు, అటు నల్గొండ కావచ్చు, అటు సూర్యాపేట నుంచి వచ్చేటట్టుగా బస్సులు, అటు ఎల్బీ నగర్, అటు దిల్సుఖ్ నగర్ నుంచి అటే పంపించేస్తున్నారు. ఇటు వరంగల్ నుంచి వచ్చేటట్టుగా బస్సుల్ని కూడా అటు ఉప్పల్ నుంచి పంపించేస్తున్నారు. కరీంనగర్కి వెళ్ళాల్సిన బస్సులు జేబీఎస్ నుంచి వెళ్ళిపోతున్నాయి. చూడొచ్చు ఎంత ఇప్పుడు మనం ఎంజీబీఎస్ దగ్గర ఉన్నట్టుగా మూసీ నది ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. అక్కడ ఉన్నట్టుగా నిర్మాణాలు కావచ్చు, అవి అన్ని మునిగిపోయాయి. అక్కడ ఒక జేసీబీ కూడా ఉంది, జేసీబీ కూడా మునిగినట్టుగా పరిస్థితి ఉంది. మూసీ నది కొన్ని బస్టాండ్లో కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ లోపలికి నీళ్లు వెళ్ళాయి, కొన్ని కార్ల దగ్గరికి నీళ్ళు వెళ్ళాయి, కొన్ని బైకుల దగ్గర కూడా నీళ్లు వెళ్ళాయి. ఇంకా పెరిగేట్టుగా ఆస్కారం ఉందన్నట్టుగా ఆలోచనతోటి కూడా ఎంజీబీఎస్ అధికారులు, హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కూడా వచ్చినట్టుగా వాళ్ళని వెళ్ళాలి, ఇక్కడ వాహనాలు కూడా ఎక్కడ నిలుపకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా జనాల్ని కూడా అందరినీ కూడా బయటకు పంపించేస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, అక్కడి నుంచి వచ్చేట్టుగా వాళ్ళు కూడా అటు చూడొచ్చు. ఆ విధంగా వాళ్ళు కూడా వచ్చేసి చూస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు, ముఖ్యంగా కొన్ని మూసీ పరివాహక ప్రాంతాల్లో కొంతమంది పేద ప్రజలు గుడిసెలు కావచ్చు, కొంతమంది రేకుల షెడ్లు వేసుకొని వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా వాళ్ళకి ఆశ్రయం కూడా ఆశ్రయిస్తుంటారు. అంటే మూసీ పక్కన పరివాహక ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు ఇప్పటికే కొట్టుకుపోయాయి, అన్ని కూడా పోయాయి. వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా కొట్టుకుపోయినట్టుగా పరిస్థితి ఉంది. ఇంకా పెరిగేట్టుగా అవకాశం ఉంది. ఇప్పటికి కూడా హిమాయత్ సాగర్లో కావచ్చు, ఉస్మాన్ సాగర్లో కావచ్చు, ప్రాజెక్టుల గేట్లు ఇంకా తగ్గించలేదు, ఇంకా తక్కువ చేయలేదు, కొనసాగుతుంది, వరద కొనసాగుతుంది. ఎంజీబీఎస్లో నిత్యం ఇప్పుడు ఇదే వంతెన మీద నుంచి ప్రతిరోజు ముఖ్యంగా దసరా సెలవులు కావడంతో ఎక్కువగా బస్సులు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరాల్సి ఉండగా ఎంజీబీఎస్ నుంచి ఏ ఒక్క బస్సు రాకపోకలు లేకపోవడంతో కూడా వచ్చినట్టుగా ప్రయాణికులు ఇక్కడి నుంచి మెట్రోకి వెళ్ళి మెట్రో నుంచి అటు ఎల్బీ నగర్కి వెళ్ళిపోయేట్టుగా వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఇటు జేబీఎస్కి వెళ్ళేట్టుగా వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా అందరూ కూడా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నట్టుగా పరిస్థితి కూడా ఉంది. అంటే పరిస్థితి ఎప్పుడు ప్రతి నిత్యం వెళ్లాల్సినట్టుగా బస్సులు ఈ విధంగా నిర్మానుష్యంగా ఎంజీబీఎస్ ఉందని చెప్పుకోవచ్చు. మూసి ఇంకా అదే విధంగా ప్రవహిస్తుంది. ఇక్కడి నుంచి రాకపోకలు మొత్తం నిలుపుదల చేసేశారు. కార్తీక్. రైట్ రవిచంద్ర. రైట్, ఒక్కసారిగా వరద రావడంతో మూసి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీట మునిగిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. అధికారులు అప్రమత్తత చేసినా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంతమంది ఇళ్ల నుంచి వెళ్ళడానికి కూడా మొరాయిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పురాణాపూల్ వద్ద మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, అట్ ప్రెజెంట్ పురాణాపూల్ దగ్గర సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మూసి ఉగ్రరూపం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇటు జియాగూడ నుంచి వెళ్ళి అటు పురాణపూల్ వైపు వెళ్ళే ముఖ్యమైన దారి ఏదైతుందో అది మొత్తం కూడా వాటర్తో క్లోజ్ అయిన పరిస్థితి. దీంతో పోలీసులు ఒక 1/2 కిలోమీటర్ ముందే హెచ్చరిక బోర్డు పెట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోడ్ను క్లోజ్ చేసి ఉంచారు. దాదాపుగా 1 కిలోమీటర్ మేర ఇక్కడి నుంచి వెళ్ళి పురాణపూల్ బ్రిడ్జి వరకు కూడా పూర్తి స్థాయిలో మనకు నీరంతా కూడా రోడ్డు పైకి వచ్చింది. మోకాళ్ళ పైగా నీరు ఉండడంతో ఇక్కడి నుంచి వెళ్ళి రాకపోకలు అనేది జరిగే పరిస్థితి కనిపించట్లేదు. మనకు మూసి సైడ్ చూస్తున్నాం. మూసి ఏదైతే ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక గోడ కట్టారో, సేఫ్టీ గోడ, ఆ గోడను కూడా చీల్చుకొని ఆ వాటర్ అంతా కూడా బయటకు వస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి గేట్లు ఎత్తివేయడంతో కూడా ఈ వరద ఉధృతి కనిపిస్తూ ఉంది. 35,000 పైచీలకు క్యూసెక్ల నీరు ఒకేసారి వస్తుండడంతో కూడా ఈ ఫ్లోటింగ్ అనేది సరిపోవట్లేదు. ఈ ప్లేస్ సరిపోక వాటర్ అంతా కూడా ఇటు ఇరువైపులా కూడా అటు మూసికి లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కూడా వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. మనకు అక్కడ చూస్తున్నాం ఒక టెంపుల్ ఉంది. అక్కడ ప్రత్యేకించి పోలీస్ సిబ్బందిని, హైడ్రా సిబ్బందిని అక్కడ ఉంచారు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి వీలు లేదంటే కూడా హెచ్చరిక బోర్డులు కూడా పెడుతున్నారు. అయినప్పటికీ చాలామంది ఇక్కడికి వచ్చి విజువల్స్ సంబంధించి మూసి వరద ఉధృతిని చూసేందుకు చాలామంది వస్తుండడంతో అందులో పడే అవకాశం ఉందనే నేపథ్యంలో పోలీసులు వాళ్ళు ఇక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదయమే హైదరాబాద్కు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం 16 ప్రాంతాల్లో
ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా సమాచారం. కొంతమంది పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొంత అక్కడి నుంచి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదని సమాచారం. దీంతో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వరద ఉధృతి పెరిగితే ప్రమాదం పెరుగుతుంది. దాని దృష్టిలో అప్పుడు కూడా సహాయం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళని తొందరగా సురక్షిత ప్రాంతాలకు అధికారులు చెప్పినట్టుగా తరలి రావాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మూసీ అలాగే ఉస్మాన్ సాగర్కు సంబంధించిన ఈ పైన ఏవైతే జలాశయాలు ఉన్నాయో వీటికి వరద ఉధృతి పెరుగుతుందంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఈ వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో కంటిన్యూయస్గా ఆ రెండు జలాశయాల్లో సాధ్యమైనంత వరకు కూడా వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇది సాయంత్రం వరకు కూడా ఫ్లోటింగ్, ఒకవేళ వర్షం కురవకపోతే సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా వరద ఉధృతి ఉంటుంది. ఒకవేళ వర్షం కురిస్తే మళ్ళీ వరద ఉధృతి పెరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మొత్తం కూడా డౌన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జలాశయాల కింద ఉన్న రోడ్స్, ఓఆర్ఆర్ పక్కన ఉన్న రోడ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. పండుగ రద్దీ దృష్ట్యా దానికి సంబంధించి ముందే షెడ్యూలు అలాగే రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే డేంజర్ జోన్స్ ఉన్నాయో వాటి కూడా స్పెసిఫిక్గా ఆయా పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అయితే అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా వరద ఉధృతి దృష్ట్యా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వైపు అలర్ట్గా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలు కూడా వారి సంబంధించి వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని కొంత ఈ వరద ఉధృతికి దూరంగా ఉండాలంటూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జియాగూడ అలాగే పురారపూర్ దగ్గర అయితే రేపటి వరకు కూడా ఈ వరద ఉధృతి అయితే తగ్గే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇటు నుంచి వెళ్ళే రోడ్ లైన్కి సంబంధించి ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మెహదీపట్నం ఇతర మార్గాల ద్వారా మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ రాకేష్.